బాగున్నారా? బాగానే ఉన్నాను బావా. బాగున్నావు బా? ఏదో బావా, నిన్ను కూడా దేవుళ్ళు కలిపేశారంట. ఏదో మీ చెల్లిని ఇచ్చారని నేను కూడా ఈ ఫంక్షన్కి వచ్చా. అవును బావా, ఈ ఫంక్షన్ ఏం బావా అసలు? క్రిస్మస్ బా. అదే ఏంటి క్రిస్మస్ అంటే ఏంటంటున్నావు బా? మంచి క్వశ్చన్ అడిగా బావా. ఇక్కడ చాలా మంది వచ్చారు కానీ ఒక్కరు కూడా క్రిస్మస్ అంటే ఏంటో అడగలేదు బావా. చాలా థ్యాంక్స్ బావా, మంచి క్వశ్చన్ అడిగావు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. అలాగే దేవుడు మానవుడిగా పుట్టాడు అంటున్నారు. అవును బా. ప్లస్ కన్యకు పుట్టారంటున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది బావా? ఇది ఇంకా మంచి క్వశ్చన్ అడిగా బావా. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉంది, దేవుడు చనిపోయేటప్పుడు తను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఇది సూపర్ క్వశ్చన్ బా. సాలిడ్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగా బావా నువ్వు. ఇక్కడ చాలా మంది వచ్చారు కానీ ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ అడగలేకపోయినారు బావా. 3 క్వశ్చన్లు అడిగా బావా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా బావా? ఏం లేవు బావా, అదే మెయిన్. సరే బావా. అనేక మంది క్రిస్మస్ ఫంక్షన్కి వచ్చారు. మేము పిలిచిన తర్వాత మీతో పాటు మా బావ కూడా వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ ఫంక్షన్ ఉందని మీలాగా మాట్లాడడం లేదు కానీ మా బావ వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగాడు. మీలాగా నవ్వలేదు కానీ మా బావ వ్యాలిడ్ క్వశ్చన్స్ 3 అడిగాడు. చాలా చక్కగా మంచి క్వశ్చన్స్ అడిగాడు మా బావ. బావ, నువ్వు అడిగినట్టు మొట్టమొదటిగా క్రిస్మస్ ఎందుకు చేసుకుంటానని అడిగావు బావ. సృష్టి గురించి నీకేమైనా ఐడియా ఉందా బావ? తెలియదు బావా. సృష్టిని ఎవరు నిర్మించారో నీకేమైనా తెలుసా బావా? తెలియదు బావా. దేవుడు చక్కని నాకు అవకాశం ఇచ్చాడు బావా నీకు ఈరోజు సువార్త చెప్పడానికి. బావా, ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ భూమిని తన మాట చేత వెలుగుతో నింపి 6 రోజుల్లో సమస్తాన్ని సృష్టించి 6వ రోజు మానవుణ్ణి సృష్టించి తనకున్నటువంటి సమస్త అధికారాన్ని ఆదాము గారికి ఇవ్వడం జరిగింది బావా. తెలుసా బావా నీకు? మొదటి సృష్టి ఎవరంటే ఈ లోకంలో ఆదాము గారు బావా. ఆదాము గారి ద్వారా దేవుడు తన యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక స్త్రీని తయారు చేసి తనకు నారి అని పేరు పెట్టాడు బావా. ఇది మొదటి సృష్టి బావా. దేవుని చిత్తం ఏమైందంటే ఈ లోకానికి మనుషులు పుట్టిన తర్వాత వారు అధికారం చేయడం కోసము, రాజ్యం చేయడం కోసము దేవుడు నిర్మించాడు బావా. కాకపోతే వాళ్ళు చేసినటువంటి పాపం వలన వాళ్ళ అధికారం పోగొట్టుకున్నారు బావా. గురువా 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 గురుగారు గురుగారు గురువుగారితో నీకేం పని ఉందిరా బాలిగా? దేవుడు అధికారాన్ని మనుషులకు ఇచ్చేశాడు. మన పని అంతే. నీకేం మన గురువు గురించి ఏం తెలిసిలేరా? ఇప్పుడే కొంపలు కూల్చడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు గురు? ఇది తెలిసిందే కదా, భూలోకానికే పాపాత్ముడు, నీచుడు, నికృష్టుడు ఇక్కడ తిరుగుతుంటాడు. అదుగోరా గురువు గారు. ఏంటిరా మాట్లాడుతున్నారు? గురుగారికి బరావాడు. ఏంటిరా పొట్టిదయ్యమా మాట్లాడుతున్నావు? లేదు గురువా, దేవుడు సమస్త అధికారాన్ని మనుషులకు ఇచ్చేశాడు గురువా. సమస్త అధికారాన్ని మనుషులకు ఇచ్చాడా? అవునంట గురువా. చూడురా, నా బలము ముందు ఆ దేవుడు వచ్చిన అధికారం పెద్దది కాదు. నా కుయుక్తి మాటల చేత, నా అబద్ధపు మాటల చేత దాన్ని ఎలా తస్కరించేదను చూపించేదను. ఇది నిజమా? నిజమా? ఎవరు అక్క? ఎవరు? దేవుడు ఈ చెట్ల ఫలములో దేనైనా మిమ్మల్ని తినవద్దని చెప్పాడా? అవును, ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినవద్దన్నాడు. లేదు, లేనే లేదు. ఆ విధంగా కాదు. మీరు ఈ ఫలము తినిన ఎడల బహు సౌందర్యముగాను బహు తేజస్సుగాను దేవుని వలె అవుదురు. భుజించుము. నిజమా? నిజంగా ఈ ఫలములు చాలా సుందరముగాను రమ్యముగా ఉన్నవి. తినేసేయ్, 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 తినేసేయ్. ఆదామా, ఆదామా, ఈ ఫలము తిను. తిను ఆదామా.
పదమా తినము. జై గురువా. డైలాగ్ చూసి తిరారా నా టాలెంట్. ఆదామా ఎక్కడున్నావు ఆదామా? నేను దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటేని నీవు దిగంబరివని నీకెవరు తెలిపిరి? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం నాకు ఇయ్యగా నేను తింటిని. స్త్రీ ఎందుకు నీవు అలాగా చేసితివి? ఆ సర్పము నన్ను మోసపుచ్చినది ప్రభువా. మీరు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చలేదు కాబట్టి మీరు పాపం చేసి ఉన్నారు కాబట్టి మీకు పాపం చేసినటువంటి మీరు ఈ యొక్క ఏదైనా తోటలు నివసించడానికి మీరు అర్హత లేదు. మీరు బయటకు వెళ్ళి మీరు ఇక మీదట కష్టపడి ఫలించెదరు కానీ మీరు మీ యొక్క ఫలమును పొందలేరు. రండిరా. చూచితిరారా దేవుడు దేవుడు అని చెప్పి ఆ దేవుడు ఆ దంపతులకు ఇచ్చిన అధికారమును నేనెలా చేజిక్కించుకుంటును. ఈ రోజు నుంచి ఈ సమస్త సృష్టి నా అధీనంలో ఉందిరా. అది బావా జరిగింది. సృష్టి జరగడం అలా జరిగింది. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అధికారాన్ని సాతాను తన కుయుక్తి చేతల తర్వాత తన అధికారాన్ని దక్కించుకున్నాడు. అదే అధికారాన్ని తిరిగి మనిషికి ఇవ్వడం కోసం దేవుడు సమీపించరాని తేజస్సునందు నివసించే దేవుడు ఈ భూమి మీదకి మానవునిగా రిక్తునిగా చేసుకుని భూమి మీద జన్మించడం జరిగింది బావా 4000 సంవత్సరాల తర్వాత. హేరోదు రాజుకు జయము జయము. మంత్రివర్య ప్రభు ఆశీనులు కాము. చిత్తము ప్రభు. మంత్రివర్య చాలా కాలముగా మా మనసు ఎందుకు అదోలా ఉన్నది. నాకు తెలియదు ప్రభు. మంత్రివర్యుకు తెలియని రహస్యమేమి? నాకు తెలియదు ప్రభు. ఈనాటి గురించి మన లేఖనాల్లో ఏమైనా రాయబడి ఉన్నదా మంత్రివర్య? నాకు లేఖనాలు అలాంటివి ఏం తెలుసు ప్రభు. మంత్రివర్యకు ఈ మధ్య ఆడ సాంగత్యం ఎక్కువైనది ప్రభు. గమనండి మంత్రివర్య నేను కూడా చూచుచుంటిని. మీ శ్రద్ధ లేఖనాల్లో కాకుండా ఆడ సాంగత్యంలో ఎక్కువగానున్నది. క్షమించు ప్రభు. మీరు ఇలా చేయవచ్చు. మిమ్మల్ని ఒంగోబెట్టి మీ వెనుక భాగము మీద కొరడా దెబ్బలు కురిపించదను. క్షమించు ప్రభు. సరే గాని ఏంటి మన రాజ్య క్షేమ సమాచారాలు? మన రాజ్య పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్చున్నారు ప్రభు. ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా తమ పేరే లెస్స పలుకుచున్నారు ప్రభు. అది మన రాజ్య పరిపాలన మంత్రివర్యా. అవును ప్రభు. హేరోదు రాజు జయము. మీ దర్శనార్థమై తూర్పు దేశపు జ్ఞానులు మీ కొరకు వేచి ఉన్నారు. వారిని ప్రవేశపెట్టుడి. చిత్తము ప్రభు. రాజుకు ప్రణామములు. ప్రణామములు. చెప్పండి, ఏంటి మీ సందేశం? మేము తూర్పు దేశపు జ్ఞానులము. తూర్పు దిక్కున చుక్కను చూచి యూదుల రాజును పూజింపవచ్చేతిమి. యూదుల రాజా? ఈ యూదా దేశానికి రాజు నేనే కదా, మరి ఇంకో రాజు ఎలా పుట్టగలడు? సరే, ఒక పని చేయుము. మీరు వెళ్ళి ఆ శిశువు రాజుని పూజించి నా యొద్దకు రండి. నేను కూడా ఆ శిశువుకి వెళ్ళి సాగిలపడేదా. చిత్తం ప్రభు. రాజా, యూదుల రాజా,
నేనుండగా ఈ సామ్రాజ్యాల్లో ఇంకో రాజు ఎలా పుట్టగలడు? మంత్రివర్య, మా మనసు ఎందుకో కలవరపడుచున్నది. అలాగైతే చంపేద్దామా ప్రభు? చంపేద్దామా? చంపేద్దాం. చంపేద్దాం. సైనికులు, వెంటనే ఆ బెత్లెహేం నగరంకు వెళ్ళి 2 సంవత్సరాల కింద ఉన్న ప్రతి ఒక్క మగబిడ్డని చంపేయండి. అప్పుడు నేను చూసిన నా రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? రండి. ఏ శిష్యులు, విన్నారు కదా వాడిని ఎలా రెచ్చగొట్టాను? ఆ యూదుల రాజుగా పుట్టిన వాడిని ఖచ్చితంగా చంపి తీరాలి రే. అవును గురువా, చంపేయాలి గురువా. ఈ పొద్దు కాకుండా ఏదో రోజు వాడిని చంపి తీరతాను నేను. చూసావు కదా బావా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అధికారం తీసుకోవడం కోసము తనను తను తగ్గించుకొని ఈ భూమి మీదకి మనుష్య రూపముగా తల దాచుకోవడానికి సత్రం కూడా లేకోకుండా ఈ మనుషులు తనను ఎంత హేళన చేసినా కూడా దేవుడు ఎంత ప్రేమించాడంటే 33 సంవత్సరము సమస్త మానవాళి పాపమును, శాపమును, దరిద్రతను తను తీసుకొని సిలువలో 33.5 సంవత్సరాల తర్వాత నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం చనిపోయాడు బావా. ఇది బావా క్రిస్మస్ అంటే. మొదటి ఆదాము గారికి ఇచ్చినటువంటి అధికారాన్ని సాతాను తన కుయుక్తి తెలివిచేటల చేత ఆ అధికారాన్ని దక్కించుకోవడం వల్ల తిరిగి మనిషికి అధికారం ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభువు 2వ ఆదాముగా, కడపటి ఆదాముగా ఈ భూమి మీదకి జన్మించడం జరిగింది. సమస్త మానవాళి పాపం కోసము తాను సిలువ మ్రానులో ఎవరూ చేయలేనటువంటి త్యాగం చేసి చనిపోయి పునరుద్ధరణుడై తిరిగి మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడిగా నివసిస్తున్నాడు బావా. ఇది మతం కాదు బావా. మీరందరూ అంటూ ఉంటారు కదా మతంలోకి దిగావా అని. ఇది దిగడం, ఎక్కడం కాదు బావా. ఇది నిత్య జీవంలోకి ప్రవేశించడం. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని దేవుని వాక్యం సెలవిస్తోంది బావా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక భ్రమ బావా. ఇన్ని రోజులు మీరు కూడా అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇదే భ్రమలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు బావా. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. సమస్త మానవాళి పాపము కోసము తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించినటువంటి గొప్ప ప్రేమమూర్తి నా దేవుడు బావా. మీరు చూస్తే నన్ను మతంలో దిగారు, మతంలో ఎక్కారు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుని కొలుస్తున్నారు అంటున్నారు బావా. నేను నిజమైన దేవుని కొలుస్తున్నాను బావా. ఇప్పుడు చెప్పు బావా, నీకేమర్థమైంది క్రిస్మస్ గురించి? నేను కూడా రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను బావా. చాలా సంతోషం బావా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లోకంలో సమస్తము సంపాదించి రక్షణ లేకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు నరకానికి వెళ్తారు బావా. నీకైతే మంచి జీవితాన్ని ఇచ్చాను బావా, నా చెల్లెల్ని ఇచ్చి. కానీ ఇప్పుడు నీకు రక్షణ పొందుకున్నావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది బావా. నువ్వు కూడా దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు బావా. ఇంకాను నువ్వు దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే అబండెంట్ లైఫ్ చర్చికి రా బావా. పాస్టర్ టిఆర్ బాబు గారు దేవుని యొక్క ప్రేమ గురించి, మనిషికి దేవుడిచ్చినటువంటి అధికారం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు బావా. నువ్వు తప్పకుండా వస్తాను బావా. థ్యాంక్ యూ బావా. పక్కన వాళ్ళకి ఒకసారి నవ్వుతూ హ్యాపీ క్రిస్మస్ చెప్దామా? ఈ స్కిట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది దేనికి? మొదటి ఆదాము గారు చేసినటువంటి పాపము ద్వారా మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. తనని తిరిగి తీసుకోవడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి మనుషునిగా సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు, అమరత్తుడైనటువంటి దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని సిలువలో మ్రాను మీద నా పాపమును, శాపమును, దారిద్రతను తను తీసుకొని తన యొక్క ఐశ్వర్యమును, తన యొక్క ఆరోగ్యమును, తనకున్నటువంటి సమస్తాన్ని మనిషికి ఇవ్వడం కోసమే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు జన్మించడం జరిగింది. అనేకులు
సహోదరులు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువు ఇంగ్లీషుల దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ యేసుక్రీస్తు మాత్రమే మార్గము, సత్యము, జీవము. థ్యాంక్ యూ.